బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి ఖరారయ్యారు. పార్టీ అభ్యర్థిగా మాగంటి సునీత గోపీనాథ్ ను పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంతో త్వరలో జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో పార్టీలో సీనియర్ నేతగా జూబ్లీహిల్స్ ప్రజల అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్న మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతకే ప్రాధాన్యతనిస్తూ వారిని అభ్యర్థిగా ఎంపిక చేశారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థినైతే ఖరారు చేశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజిరెడ్డి అందిస్తారు. రాజిరెడ్డి, మొత్తానికైతే అనుకున్నట్టుగానే ఇటు మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీతను జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖరారు చేశారు. అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలను బీఆర్ఎస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ స్థానం కాబట్టి ఎలాగైనా గెలవాలనేది కూడా బీఆర్ఎస్ వ్యూహంగా కనబడుతుంది. అందులో భాగంగానే మాగంటి గోపీనాథ్ సతీమణి అయినటువంటి మాగంటి సునీతను కన్ఫర్మ్ చేస్తూ టికెట్ కన్ఫర్మ్ చేస్తూ బీఆర్ఎస్ అధికారికంగా నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే అన్అఫీషియల్ గా పలుమార్లు కేటీఆర్ వివిధ రకాలైనటువంటి డివిజన్ నాయకులతో సమావేశమయ్యారు. బీఆర్ఎస్ భవన్ లో ప్రతి డివిజన్ లో కూడా మాగంటి గోపీనాథ్ సేవలను గుర్తించాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి మనము అండగా ఉండాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని గెలిపించాలని చెప్పారు. అయితే ఇన్ని రోజులు ఇండైరెక్ట్ గా సునీత అభ్యర్థి అని చెప్పినటువంటి కేటీఆర్ ఈ రోజు నుంచి ఇప్పుడే ఇందాకనే అఫీషియల్ గా బీఆర్ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను అనౌన్స్ చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ అయితే ఈ యొక్క స్థానాన్ని ఖచ్చితంగా గెలుచుకోవాలనే పట్టుదలతో ఉంది. అందులో భాగంగానే ఎక్కడికక్కడ వ్యూహరచన చేస్తుంది. డివిజన్ వైజ్ గా డైరెక్ట్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డివిజన్ స్థాయి నుంచి మీటింగ్లు పెట్టుకుంటూ వస్తున్నారు. ఏ డివిజన్ లో ఓట్లు ఎక్కువగా పడుతున్నాయి, ఏ డివిజన్ లో తక్కువ పడుతున్నాయి అనేది కూడా ఇప్పటికే సర్వే చేయించారు. ఆ సర్వే ఆధారంగా డివిజన్ లో ఎక్కువ వచ్చినటువంటి అంటే డివిజన్ లో లీడ్ ఉన్నటువంటి డివిజన్లలో ఇంకా ఎక్కువ పనిచేయాలి, లీడ్ ను ఎట్టి పరిస్థితుల్లో తగ్గించుకోకుండా పనిచేయాలని చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని డివిజన్ లో తక్కువ మెజార్టీ వస్తుంది, కాంగ్రెస్ కన్నా తక్కువ ఓట్లు వస్తున్నటువంటి డివిజన్లను కూడా ప్రత్యేకంగా చొరవ చూపాలి, ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలి, ఆ డివిజన్ లో ఇంకా గట్టిగా పనిచేయాలి, ఇంకా మెజార్టీ పెంచుకునేందుకు ప్రయత్నం చేయాలనేది కూడా కార్యకర్తలకు నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. ముఖ్యంగా సర్వేలు ఇప్పటికే పలు రకాలైనటువంటి సర్వేలను బీఆర్ఎస్ చేపించుకుంది. ఆ బీఆర్ఎస్ చేపించుకున్నటువంటి సర్వేలో ఇప్పటికే కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ ఎడ్జ్ ఉన్నట్టు నాయకులు కూడా చెప్తున్నారు. ఈ యొక్క నేపథ్యంలో కొన్ని డివిజన్ లో మాత్రము కాంగ్రెస్ కన్నా వెనుకంజలో ఉంది కాబట్టి ఆ డివిజన్ లో స్పెషల్ ఫోకస్ పెట్టాలనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అందులో భాగంగా ఇక డివిజన్ స్థాయిలో నుంచి పూర్తిగా కాన్సన్ట్రేషన్ చేయాలి, ఏ ఇంట్లో ఎవరికి ఓట్లు పడతాయి అనేది కూడా పూర్తిగా స్కాన్ చేయాలి. ఒక ఎక్స్రే రూపకంగా ఎవరు మన వాళ్ళు ఎవరు ఏ రకంగా అయితే ఓట్లు పడతాయి అనేది కూడా ఒక ప్లాన్ చేసుకోవాలనేది కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే ఇప్పుడు 50 ఓట్లకు ఒక ఇన్ఛార్జిని నియమించాలి, ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలవాలి. ఎందుకంటే ముఖ్యంగా హైడ్రా అనే నినాదాన్ని ఈ యొక్క ఎన్నికల్లో జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్ అస్త్రంగా మలుచుకోబోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా వల్ల పెద్దల ఇండ్లు ఎవరికి కొట్టట్లేదు, పేదల ఇండ్లే కూల్స్తున్నారు, పేదల బతుకును ఇబ్బందిగా కాంగ్రెస్ ప్రభుత్వం మారుస్తుంది. అసలు ఈ యొక్క హైడ్రా వల్ల ఇంకా పేదల జీవితాలు చిన్నభిన్నం అవుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లై, పెద్ద నాయకుల అనుచరులై, నాయకుల కుటుంబ సభ్యులై, నాయకులకు ఉన్నటువంటి ఫామ్ హౌస్లు కానీ, ఎఫ్టీఎల్లో ఉన్నా కానీ, బఫర్ జోన్లో ఉన్నా కానీ, గవర్నమెంట్ ప్లేస్ను ఆక్యుపై చేసుకొని కట్టినటువంటి ఇళ్లను కూల్చట్లేదు, అదే పేదల ఇళ్లను కూల్స్తున్నారు అనేది కూడా ప్రధానంగా ఈ యొక్క హైడ్రాను ప్రచార అస్త్రంగా బీఆర్ఎస్ వాడుకోబోతుంది. ఈ యొక్క నేపథ్యంలో బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా
సిట్టింగ్ స్థానాన్ని గెలవాలి. సిట్టింగ్ స్థానాన్ని గెలిస్తేనే మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి పూర్వవైభవం సాధించవచ్చు, పాజిటివ్ దృక్పథంతో ప్రజల్లోకి వెళ్ళవచ్చు అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన కనబడుతుంది. అందులో భాగంగానే ఎవరైతే బాగుంటుందని ఆలోచించిన పిమ్మట మాగంటి గోపీనాథ్ చేసినటువంటి సేవలు, మాగంటి గోపీనాథ్ పార్టీకి కమిట్మెంట్ తో ఉన్నారు కాబట్టి అతని కుటుంబంలో సభ్యులైనటువంటి మాగంటి గోపీనాథ్ సతీమణికి సునీతకు టికెట్ ను బీఆర్ఎస్ కన్ఫర్మ్ చేసింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క సిట్టింగ్ స్థానాన్ని చేజారకుండా కాపాడుకోవాలనేది కూడా బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా కలిసి వచ్చే అంశాలన్నింటినీ కూడా ఏ రకంగా ముందుకెళ్ళాలి, ఎట్లా విజయం సాధించాలి అనేది కూడా లెక్కలు వేసుకుంటుంది. అందులో భాగంగానే సునీతను టికెట్ ఖరారు చేసినట్లు చెప్పుకోవచ్చు. శాలిని, రాజిరెడ్డి, ఇప్పటికీ ఇటు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికనైతే అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, అందులో మెయిన్ గా బీఆర్ఎస్. ఎందుకంటే మీరంటూ మాగంటి గోపీనాథ్ కు అక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక మంచి పేరుంది. ఇప్పుడు తన స్థానంలో ఇప్పుడు మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను తెరపైకి తీసుకొచ్చారు. సో ఎంతవరకు కలిసి వచ్చే అవకాశం ఉంది పార్టీకి? అంటే సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉందా? అంటే ఖచ్చితంగా మాగంటి గోపీనాథ్ సేవా కార్యక్రమాలు, మాగంటి గోపీనాథ్ ఆర్ట్ వర్క్ ఇదంతా కూడా బీఆర్ఎస్ కు కలిసి వస్తుందనే అభిప్రాయాన్ని బీఆర్ఎస్ వ్యక్తం చేస్తుంది. అందులో భాగంగానే వేరే వాళ్ళు టికెట్ ఆశించినా కానీ మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతకే టికెట్ ఇస్తున్నారు. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ గుర్తుండాలి, మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అండగా ఉండాలని కూడా పలుమార్లు కేటీఆర్ చెప్పారు. కాబట్టి మాగంటి సునీతకి ఇస్తేనే అక్కడ ప్రజలు బీఆర్ఎస్ వైపు మళ్ళీ అవకాశాలు ఉంటాయి, బీఆర్ఎస్ కు ఓట్లేసే అవకాశాలు ఉంటాయి అనేది కూడా బీఆర్ఎస్ ఆలోచన చేస్తుంది. అంతేకాకుండా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చనిపోయాడు కాబట్టి అతని కుటుంబంలో ఒకరికి ఇస్తేనే న్యాయం చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ప్రజలు కూడా బీఆర్ఎస్ వైపు మొగ్గు చూపే అవకాశాలు కనపడుతున్నాయి, సానుభూతి కూడా వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనేది కూడా బీఆర్ఎస్ ఆలోచనగా కనపడుతుంది. ఈ యొక్క నేపథ్యంలోనే సునీతను అభ్యర్థిగా ఖరారు చేశారు. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని చూస్తుంది, విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది, డివిజన్ వైజ్ గా రివ్యూలు కూడా నిర్వహిస్తున్నారు. అయితే ముఖ్యంగా హైడ్రా వల్ల నష్టం జరగలేదు, హైడ్రా వల్ల హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది అనేది కూడా కాంగ్రెస్ చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ హైడ్రా వల్ల పూర్తిగా పేదవాళ్ళ పొట్టను కొడుతున్నారు, పేదవాళ్ళకు ఉన్నటువంటి ఆధారాన్ని కూడా గూడును కూల్స్తున్నారు అనేది కూడా బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకెళ్లి బీఆర్ఎస్ ఈ యొక్క జూబ్లీహిల్స్ సిట్టింగ్ స్థానాన్ని పదిలపరుచుకునే ఉద్దేశంతో ప్రచారంలోకి దూకుతుంది. అందులో భాగంగానే ఇప్పటికే ఎక్కడ మైనస్ ఉంది, ఏ డివిజన్ లో మైనస్ ఉంది, ఏ డివిజన్ లో ప్లస్ ఉంది, ప్లస్ ఉన్న డివిజన్ లో అలాగే పాజిటివ్ దృక్పథంతో ఎలా ముందుకెళ్ళాలి, నెగిటివ్ ఉన్న ప్లేస్ లో దాన్ని ఏ రకంగా పాజిటివ్ గా దృక్పథంగా మలుచుకోవాలి అనే అంశాలపైన ఇప్పటికే డివిజన్ స్థాయిలో విస్తృతంగా కేటీఆర్ డివిజన్ లెవెల్లో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలతో చర్చలు జరిపారు. మొత్తానికి చూసుకున్నట్టయితే గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలి, ఖచ్చితంగా జూబ్లీహిల్స్ బైపోల్లో గెలవాలి అనేది కూడా కార్యకర్తలకు నేతలకు దిశానిర్దేశం చేశారు. ఈ యొక్క నేపథ్యంలో ఇన్ఛార్జి బాధ్యతలు కూడా బీఆర్ఎస్ నుంచి అప్పగించారు. అయితే ఇక జూబ్లీహిల్స్ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ గెలిపే లక్ష్యంగా అడుగులు వేయాలంటే, గెలవాలి అంటే ఖచ్చితంగా సునీత అయితేనే గెలిచే అవకాశాలు ఉంటాయని బీఆర్ఎస్ భావించే ఆమెను అభ్యర్థిగా ప్రకటించిందని చెప్పుకోవచ్చు. శాలిని, రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి. బీజేపీ ఎమ్మెల్యే కామినేని టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మాజీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. నియోజకవర్గ సమస్యలను కామినేని పట్టించుకోడు, కానీ సినిమా టికెట్ల గురించి మాట్లాడతారని విమర్శించారు. ఇక బాలకృష్ణ తప్పతాగి కళ్లు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. బాలకృష్ణను చూస్తుంటే అసెంబ్లీలో కూడా బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేయాలన్నారు. బాలకృష్ణనే పెద్ద సైకో అన్నారు పేర్ని నాని. శాసనసభ్యులు కామినేని శ్రీనివాసరావు మాడుతూ అప్పుడు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకో గారిని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అంది అబద్ధం. గట్టిగా ఎవరు అడగలేదు, గట్టిగా అడిగితే ఈయన వచ్చాడు మళ్ళీ కలవడానికి, లేకపోతే సినిమా డైలాగ్ పిలిపించాడు కలవమన్నారు అని అడిగినా అండి. ఇంటాను ఓకే, అవమానించడం ఆయన ఓకే. మనం కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్
లిస్ట్ తయారు చేయమని. నాది 9వ పేరు వేశారు. అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా, దుర్గేష్ గారిని కూడా అడిగాను, గౌరవ చంద్రబాబు మంత్రి పేరును కూడా అడిగాను నేను, ఎవడో అడిగేసిందని. రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్, ఈవెన్ అపోజిషన్ ఆర్ అస్. 9వ పేరు వేశారు. అదేదో గట్టిగా ఎవడు అడిగాడు, గట్టిగా అడిగితే పంపించారు లోపలికి, వచ్చి అడిగాడు. లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్గా. రాను రాను ఏమైపోతుందంటే ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్ కి డ్రైవర్ కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్రాందీ సారా తాగేప్పుడు పెడతారు గొట్టం బ్రీత్ అనలైజర్. ఆ బ్రీత్ అనలైజర్ అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది. యాభై ఇక మామూలు ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఇక అంతే కదా, తప్ప తాగి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడతారు. సైకో అంటాడు. ఎవడు సైకో? బాలకృష్ణ అనేవాడు సైకో. యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా, జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా? మనిషి జన్మెత్తినోడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు. తిరుపతిలో భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆలయాలను నిర్మించడానికి ఆయన కృషి చేసి ఉండేవారు. మొన్న ఆయన అంటారు, ఇంకా దేశంలో ఎక్కడైనా ఇంకొక 5,000 ఆలయాలను నిర్మించండి అని. 5,000 ఆలయాలు కాదు, 1,00,000 వెంకటేశ్వర స్వామిని ఇతర దేవాలయాలను జగన్మోహన్ రెడ్డి గారు ఉండి ఉంటే ఖచ్చితంగా నిర్మించి ఉండేవారు. మీరు ఆ రోజు ఏమన్నారు? ఈ నిధులన్నీ తాడేపల్లి ప్యాలెస్ కు పోయినాయి అంటారు. చంద్రబాబు గారు అంటే ఇప్పుడు ఈ నిధులన్నీ కూడా మీ ఇంటికి వస్తున్నాయా? మీరు ఆ మాట అన్నప్పుడు మేము అనాలి కదా, శ్రీవాణి నిధులన్నీ కూడా మీ ఇంటికి తరలించేస్తారా? 5,000 గుళ్ళు కట్టేసి దేవాలయాలు, ఇతర అన్ని రాజధానులలో దేవాలయాలను నిర్మిస్తామని ఆయన ఆ ప్రసంగంలో చెప్పినారు. జగన్మోహన్ రెడ్డి గారు శ్రీనగర్ లో ఎక్కడైతే ఉద్రిక్తతలు పెద్ద ఎత్తున ఉన్నాయో ఆ శ్రీనగర్ లోనే శ్రీవాణి నిధుల ద్వారా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి గొప్ప మనస్సు జగన్మోహన్ రెడ్డి గారిది. నవీ బాంబేలో ఆ ప్రభుత్వాన్ని ఒప్పించి జగన్మోహన్ రెడ్డి గారే ఆనాటి ముఖ్యమంత్రి గారికి ఫోన్ చేసి ఇక్కడ మా వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కట్టడానికి మీరు స్థలం ఇవ్వాలి అని అంటే సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే, ఆనాటి ముఖ్యమంత్రి గారే తిరుమలకు వచ్చి టీటీడీ బోర్డు సమావేశంలో ఉండగా 10 ఎకరాలు దాదాపు 1,000 కోట్ల రూపాయల విలువైనటువంటి స్థలాన్ని టీటీడీకి అందించిన తరువాత ఒక దాతతో అక్కడ అతిపెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినటువంటి సంగతి కూడా గుర్తు చేస్తున్నాం. అలాగే భువనేశ్వర్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించినాం. వైజాగ్ లో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అతిపెద్దది నిర్మించింది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. ఇలా అనేక రకాలుగా ఆయన సంకల్ప బలంతో వేలాది దేవాలయాల నిర్మాణానికి ఈ శ్రీవాణి నిధులే. మీరు ఏ శ్రీవాణి నిధుల మీద బండలు వేశారో, అపనిందలు వేశారో, విషం చిమ్మినారో, ఆ విషవాయువులై వాయువుగా మొత్తం హిందువులందరికీ ప్రసరింపజేసి ఓట్లు దండుకున్నారో, ఈ రోజున మీరు అదే శ్రీవాణి గురించి అతి గొప్పగా మాట్లాడేటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది అని తెలియజేస్తున్నాం. అది గ్రేట్నెస్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి చెప్పుకోరా, మీలాగా అక్కడ మైకు పెట్టుకొని రంగనాయకుల మండపంలో ఉపన్యాసం దంచలా. ఆయన ఇలాంటి మంచి పనులు చెయ్యండి అని చెప్పిపోయినారు. ఈయన గారు అక్కడ మైకు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నన్ను పెంచినాడు, ఈ ఆలయం ద్వారానే నేను పెరిగినా, ఆయన్ను చూస్తేనే పెరిగినా, ఇలాంటి మాటలు కాదు. చేతల మనిషి జగన్మోహన్ రెడ్డి గారు, ఏది చెప్పుకోని మనిషి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మళ్ళా అక్కడ మాట్లాడుతూ నిన్న 4,500 మందికి గంటలో దర్శనం చేయించటమే చాలా గగనమైనటువంటి విషయం. అలాంటిది ఈయన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా
5,500కు దర్శనం చేయించండి అని చెప్తున్నాడు. చంద్రబాబు గారు, ఇంతకు మీరు సంతృప్తికరమైనటువంటి వెంకటేశ్వర స్వామి దర్శనానికి పూర్తి వ్యతిరేకులు అనేటువంటి అర్థం వస్తుంది. దానివల్ల ఇక లోపలికి పోయిన వాళ్ళనందరినీ మెడబెట్టి తోసేటట్టుగా ఉన్నారు. 4,500 మందికే అతి కష్టం మీద దర్శనం జరుగుతూ ఉంటే మరో 1000 మందికి ఎలా దర్శనం చేయించగలరు? మీరు బయట క్యూ లైన్ల నిర్వహణలో కావచ్చును, బయట అధికారికమైనటువంటి వ్యవహారాలలో ఈ టెక్నాలజీ వాడొచ్చు గాని గుడి లోపల ఈ టెక్నాలజీని వాడడానికి ఆగమ శాస్త్రం అంగీకరించదు అన్న విషయం తెలిసి కూడా 5,500 మందికి దర్శనం చేయిస్తాను అంటున్నాడు. నేను భక్తులకందరికీ చెప్తున్నా, ఈయన 5,500 మంది భక్తులకు దర్శనం చేయిస్తే వెంకటేశ్వర స్వామిని చూసేటువంటి వాళ్ళెవరు కూడా ఇక గోడలు చూసుకొని వచ్చేయాల్సిందే, ఆలయ గోడలు చూసుకొని రావాల్సిందే తప్ప సంతృప్తికరమైనటువంటి దర్శనం అన్నది ఇక దుర్లభము. ఏదైనా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు వైసీపీ ప్రయత్నించింది. దీంతో భూమన కరుణాకర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాలకృష్ణ ఫోటోతో కూడిన బ్యానర్లను పోలీసులు లాక్కున్నారు. తిరుపతిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బాలకృష్ణ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దగ్ధం చేసేందుకు వైసీపీ ప్రయత్నించింది. దీంతో భూమన కరుణాకర్ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాలకృష్ణ ఫోటోతో కూడిన బ్యానర్లను పోలీసులు లాక్కున్నారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. సమీక్షలో సీఎస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికారులను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. లోతట్టు ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని తెలిపారు. అన్ని విభాగాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముఖ్యంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఈ సమీక్ష సమావేశంలో అధికారులకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు సీఎం? రాష్ట్రంలో ఈ రోజు రేపు 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ అధికారులు ఇటు చెప్తున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావుతో సహా ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరు కావడం జరిగింది. ప్రధానంగా లోతట్టు ప్రాంతాల్లో ఎక్కడ కూడా నీరు నిల్వ లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు కూడా చూడాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ముందుగానే ఎక్కడైతే నీరు నిలిచే ప్రాంతాలు ఏవైతే
ఇప్పటికైనా గుర్తించి ఉందో సో అక్కడ అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇటు జిహెచ్ఎంసీ ఇటు హైడ్రాతో పాటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా అధికారులు ఫీల్డ్ లోనే ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. మరొక వైపు ఈ 2 రోజుల పాటు ఈ ముసురు అదేవిధంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లో ప్రధానంగా ఇప్పటికే ఇటు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ చాలా వరకు కంపెనీలు ఇవ్వడం జరిగింది. మరొక వైపు ఇటు బతుకమ్మ కుంట ప్రోగ్రాం దాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వం 2 రోజుల పాటు వాయిదా కూడా వేస్తుంది. ప్రధానంగా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో ఇటు రోడ్ల పైనకి నీరు చేరడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సో ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ఇటు అన్ని డిపార్ట్మెంట్ల ఇటు సిబ్బందితో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు అయితే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ప్రధానంగా ఈ భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ప్రతిసారి కూడా ఇదే చెప్తున్నప్పటికీ కూడా ఫీల్డ్లో మాత్రం చాలా వరకు కూడా లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతా ఉన్నాయి. చాలా వరకు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీల ఇళ్లలోకి నీరు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానిపై ప్రధానంగా దృష్టి సారించాలని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ప్రధానంగా ఏవైతే అక్కడికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు వెళ్లే క్రమంలో ఏవైతే మ్యాన్ హోల్స్ అన్ని కూడా స్టక్ అయిపోతాయో అవన్నిటిని కూడా మ్యాన్ హోల్స్ ద్వారా మూసీ నదిలోకి నీరును పంపించే విధంగా కూడా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి అయితే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే అన్ని విభాగాల అధికారులు ఇటు ఎలక్ట్రిసిటీ సిబ్బందితో సహా జిహెచ్ఎంసీ హైడ్రా ఇటు పోలీసు అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో పనిచేసి ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి ఈ సమావేశంలో అధికారులకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు. విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సకాలంలో వైద్యం అందక బీఎడ్ విద్యార్థి మృతి చెందాడని వర్సిటీ యాజమాన్యం నిర్లక్ష్యమే అందుకు కారణమంటూ విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. వైస్ ఛాన్సలర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనలు కొనసాగించారు. విద్యార్థిని ఏయూ డిస్పెన్సరీకి తీసుకెళ్లగా అక్కడ వైద్యుడు లేకపోవడంతో పాటు కనీస సౌకర్యాలు కూడా కరువయ్యాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో చేసేదేమీ లేక కేజీహెచ్ కు తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో మణికంఠ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఫిట్స్ రావడం వల్లే అతను చనిపోయినట్లు కేజీహెచ్ వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆగ్రహించిన విద్యార్థులు వర్సిటీ నిర్లక్ష్యం వల్లే మణికంఠ చనిపోయాడని ఆరోపిస్తూ ఏయూ ప్రధాన గేటును మూసివేసి ఆందోళన చేపట్టారు. వైస్ ఛాన్సలర్ రాజశేఖర్ వచ్చి డిస్పెన్సరీని ఆధునీకరించి వెంటనే వైద్యుడిని నియమిస్తామని హామీ ఇచ్చినా విద్యార్థులు శాంతించలేదు. మణికంఠ మృతికి నైతిక బాధ్యత వహిస్తూ వీసీ తన పదవికి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇక విశాఖ ఏయూలో విద్యార్థుల ఆందోళనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిన్నటి నుండి కూడా చాలా తీవ్రంగా అయితే ఉధృతంగా నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థులు అయితే భారీ ఎత్తున అయితే ఆందోళన చేస్తున్న పరిస్థితి పూర్తిగా అయితే నిన్న ఉదయం ఎవరైతే మణికంఠ అనే ఒక వ్యక్తి వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల అయితే మరణించడం పైన అయితే విద్యార్థులు అయితే తీవ్రంగా అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇక్కడ మొత్తం విజువల్స్ అయితే మనం క్లియర్ గా చూడొచ్చు. మొత్తం చాలా భారీ ఎత్తున అయితే మొత్తం అంతా కూడా వీసీ ఛాంబర్ ని ముట్టడించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వందలాది మంది విద్యార్థులు బయట ఉంటూ అలానే వీసీ ఛాంబర్ దగ్గర అయితే 300 నుండి 400 మంది అయితే లోపల ఉండి ఆ యొక్క ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి పూర్తిగా అసలు ఏం జరిగిందనే విషయాన్ని అయితే ఇక్కడ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు అడిగితే తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏమైంది, సమస్య ఏంటి, ఎందుకని మీరు ఇంత ఉధృతంగా ఆందోళన చేస్తున్నారు? మన రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఇది ఒక ఆంధ్ర యూనివర్సిటీ ఒక రెప్యూటెడ్ యూనివర్సిటీ సార్. కానీ అలాంటి యూనివర్సిటీలో కొంతమంది ఫ్రీ సీట్లు వచ్చి కొంతమంది డబ్బులు కట్టించుకుని చదువుకుంటున్నారు. కానీ ఒక విద్యార్థి వచ్చి చదువుకున్నాడంటే వాళ్ళకి మౌలిక వస్తువులు ఉండాలి. హెల్త్ గురించి కానీ లేకపోతే ఎడ్యుకేషన్ గురించి కానీ ప్రతి దానికి కూడా ఫీజులు అనేది కొంచెం అనేది కట్ చేసుకున్నారు. కానీ ఒక హెల్త్ ఫెసిలిటీస్ లేకపోవడం
లేకపోవడం వల్ల ఒక మనిషి ప్రాణం కోల్పోయాడంటే అది ఎంతవరకు మీరు కూడా ఆలోచించాలి సార్. ఎందుకంటే అతనికి ఆక్సిజన్ అనేది సరైన సమయంకి అందక తను చనిపోయాడు. ఇక్కడ మేము ఏమంటున్నామంటే మా వీసీ గారిని మేము వచ్చి మాట్లాడమని చెప్తున్నాం. ఎందుకంటే ఒక వీసీ అంటే మొత్తం యూనివర్సిటీకి ఆయన రెస్పాన్సిబుల్ వహించాలి. ఇక్కడ ఉన్నది ఒక 500 మంది కన్నా ఎక్కువ ఉండవు. మాకే ఆయన సమాధానం చెప్పలేకపోతే ఇక్కడ యూనివర్సిటీలో ఇంత మందికి ఆయన ఏ విధంగా రెస్పాన్సిబుల్ వహిస్తారనేది మా క్వశ్చన్ సార్. ఆయన వచ్చి మేము ఒక స్టూడెంట్ గా మాకు కూడా కొన్ని ఎథిక్స్ మోరల్ వాల్యూస్ అనేవి ఉంటాయి. ఆయన రాగానే ఆయన మీద వెళ్ళి మేము పడిపోము, ఏమి చేయము. ఆయన వచ్చి మాకు సమాధానం చెప్పాలనేదే మా డిమాండ్. అంతేగాని మేము దేనికి కూడా ఒక రెవల్యూషనరీ ఐడియాలజీ అదేం మాకేమీ లేదు సార్. మాకంతా మా రైట్స్ మేము కాపాడుకోవాలి, మాకు న్యాయం జరగాలి, మణికంఠకి న్యాయం జరగాలి. ఈ రోజు ఆయన మాతో లేరు, అలాంటి మణికంఠ ఇంకొకరు రాకూడదు. అదే సార్ మా డిమాండ్, అంతకు మించి ఏమీ లేదు. నిన్న కూడా మీరు వెళ్ళడం జరిగింది లోపలికి, వీసీ ఏమన్నారు, ఏమన్నా మాట్లాడారు? ఆయన నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు సార్. ఆయన నుంచి ఏదైనా రెస్పాన్స్ ఉంటే ఈ రోజు మేము ఇక్కడ రోడ్డు మీద కూర్చోవాల్సిన అవసరం మాకు లేదు. ఆయన దగ్గరికి వెళ్ళాం, మేము అన్ని చెప్పాం, కానీ ఆయన సీట్ లో నుంచి ఆయన లేవలేదు, ఆయన ఎటువంటి రెస్పాన్స్ చూపించలేదు. అందుకే ఈ రోజు ఏదైనా ఎట్టయినా కానీ ఆయన వచ్చినంత వరకు మేము ఇలానే కొనసాగుతాం. ఒక రోజులో ఆగిపోయింది అయితే కాదు సార్. ఇదైతే ఆయన రావాలి, మాకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే ఒక వీసీ అనేవారు యూనివర్సిటీ మొత్తానికి హీస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ హోల్ ద యూనివర్సిటీ. సో వీ వాంట్ టు గెట్ ద రెస్పాన్స్ ఫ్రమ్ అవర్ వీసీ సార్, నథింగ్ మోర్ దాన్ దట్. ఇది ఇక్కడున్న పరిస్థితి. పూర్తి స్థాయిలో అయితే తీవ్రతరం చేసే యొక్క ఆందోళన అయితే వీసీ వచ్చి క్షమాపణలు చెప్పి అలానే మణికంఠ వారి యొక్క కుటుంబానికి అయితే తగు న్యాయం చేసేంత వరకు కూడా పూర్తి స్థాయిలో అయితే ఈ యొక్క ఆందోళన చేస్తామన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదే విధంగా పూర్తిగా వీళ్ళు ఏదైతే ఆందోళన చేస్తున్నారో ఈ ఆందోళనకు సంబంధించి భారీ ఎత్తున పోలీసులు కూడా మోహరింపు చేసి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నాన్ని కూడా చేయడం అయితే జరుగుతుంది. ప్రస్తుతం మనం విజువల్స్ అయితే క్లియర్ గా చూడొచ్చు. మొత్తం భారీ ఎత్తున అయితే పోలీసులు కూడా వీళ్ళ విద్యార్థులు ఎంత మంది వచ్చారో అదే విధంగా పోలీసులు కూడా వచ్చి వాళ్ళందరినీ కూడా కట్టడి చేసి లోపలికి వెళ్లకుండా శాంతింపు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా విద్యార్థులు ఎక్కడ తగ్గకుండా వారి యొక్క ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. లోపలికి వీసీ ఛాంబర్ లోపలికి వెళ్లకుండా వీళ్ళని అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. విద్యార్థి సంఘాలతో పాటు యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క ప్రాంతానికి చేరుకొని వీసీకి ప్రతికూలంగా కాకుండా సానుకూలంగా కాకుండా వీసీ తక్షణమే వచ్చి ఎవరైతే ఈ యొక్క ఆందోళనలు కొనసాగిస్తున్నారో వాళ్ళకి క్షమాపణలు చెప్పి అలానే ముఖ్యంగా ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే మరణించిన విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థి యొక్క కుటుంబానికి అయితే తగు న్యాయం చేయాలన్న విషయాన్ని అయితే కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే నిన్న చనిపోయారో కనీస మౌలిక సదుపాయాలు అందించడంలో కూడా ఆ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ అయితే విఫలమైందని, ప్రస్తుతం దానికి సంబంధించి కనీసమైనా సరే ఎప్పటికైనా వచ్చి బయటకు వచ్చి మాకు క్షమాపణలు చెప్పి అలానే ముఖ్యంగా ఈ యొక్క ఎవరైతే మణికంఠ అనే వ్యక్తి చనిపోయారో ఆ మణికంఠ వ్యక్తి కుటుంబానికి అయితే ఆ సహాయాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఇప్పటికైనా దీనికి సంబంధించి వీసీ వచ్చి మాట్లాడేంత వరకు కూడా మా యొక్క ఆందోళనలు అయితే ఉధృతం చేస్తామనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి లేఖలను కూడా రాస్తూ వీసీకి అయితే లేఖను రాస్తున్నారు. అలానే రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనిపై స్పందించాలని అయితే విద్యార్థులంతా కోరుకున్న పరిస్థితి ఉంది. నిత్యం కూడా ఈ యొక్క పోలీసులు కూడా వాళ్ళతో చర్చలు జరిపి దీనిపైన ఎప్పటికైనా సరే ముగింపు చేయాలని చెప్పేసి తెలియజేసిన పరిస్థితి ఉంది. కానీ పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లిన ప్రయత్నం చేసినా కూడా వీళ్ళు ఎక్కడ కూడా తగ్గేదైతే లేదని, మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి వెంటనే వీసీ వచ్చి దీనిపైన రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. ఏయూ పూర్తిగా కూడా ఈ రోజు అయితే బంద్ను పిలుపునిచ్చారు. విద్యార్థులంతా కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్ రాజు.